తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నే త్యజించిన గొప్ప పాలకుడు శ్రీరామచంద్రుడని ఏపీ మంత్రి విడుదల రజని అన్నారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని గుంటూరులో శోభయాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు మంత్రి హాజరయ్యారు. ఇప్పటికీ మనం మంచి పాలన గురించి చెప్పుకోవాలంటే త్రేతాయుగం నాటి రాముని పాలన గురించే చెప్పుకుంటామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. నేటి రాజకీయ నాయకులంతా రామరాజ్యం తీసుకువస్తామని మాటలు మాత్రమే చెబుతారని, కొద్దిమంది నాయకులకు మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రని ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున కూడా ఆర్గనైజ్ చేసి మా అందరినీ కూడా పిలిచినటువంటి ఈ యొక్క కమిటీకి ముఖ్యంగా నరేంద్ర గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుపుకోవడం మనందరికీ కూడా తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ శ్రీరాముని పాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఉండాలని చెప్పి శ్రీరాముడు ఎలాంటి పాలన ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగించాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగిస్తా పాలన జరుగుతోంది. అటు శ్రీరాముడిలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మరోసారి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.